భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పాల్వంచ వికలాంగుల కాలనీలో ఒక మహిళ బలవన్మరణానికి పాల్పడింది. ఆ మహిళ బలవన్మరణానికి పాల్పడడానికి కారణం కానిస్టేబుల్ నాగరాజు. పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న నాగరాజు వేధింపులు భరించలేకే ఆమె ఉరివేసుకుని చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఆమె పేరు త్రివేణి. సుజాత నగర్కు చెందిన బత్తుల వీరయ్యతో త్రివేణికి వివాహం జరిగింది. బత్తుల వీరయ్య, త్రివేణి ఇద్దరు భార్యాభర్తలు. అయితే త్రివేణిపై కన్నేశాడు కానిస్టేబుల్ నాగరాజు అని తెలుస్తోంది. ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. మృతురాలికి తరచూ అసభ్యకరమైన మెసేజ్లు పంపించి వేధింపులకు గురి చేసేవాడు అని కూడా తెలుస్తోంది. నాగరాజు కారణంగా వీరయ్య, త్రివేణి దంపతుల మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. గొడవల కారణంగా కొంతకాలంగా పుట్టింట్లోనే ఉంటుంది త్రివేణి. ఇటీవల భర్త వీరయ్య ఫోన్కు త్రివేణి అశ్లీల ఫోటోలు పంపించాడు నాగరాజు. ఫోటోలు భర్తకు పంపడంతో తీవ్ర మనస్తాపానికి గురైన త్రివేణి ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. నాగరాజు వేధింపుల కారణంగానే త్రివేణి చనిపోయింది అంటూ బంధువులు ఫిర్యాదు చేస్తున్నారు. కానిస్టేబుల్ నాగరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. నాగరాజు స్వస్థలం ఖమ్మం జిల్లా. ప్రస్తుతం టీజీఎస్పీలో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు నాగరాజు. త్రివేణి భర్త వీరయ్యకు నాగరాజు సమీప బంధువు కూడా. ఈ కానిస్టేబుల్ నాగరాజు వేధింపులతోనే ఆమె బలవన్మరణానికి పాల్పడింది అని చెబుతూ ఉన్నారు. మా ప్రతినిధి ఉదయ్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. ఉదయ్, అసలు ఏం జరిగింది? ఈ కానిస్టేబుల్ నాగరాజు ఎలా వేధింపులకు గురి చేసేవాడు? భార్య ఫోటోలతో కూడిన అసభ్యకర సందేశాలను నేరుగా భర్తకే పంపి ఓ వివాహిత మృతికి కారణమయ్యాడు కానిస్టేబుల్. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణం వికలాంగుల కాలనీలో చోటు చేసుకుంది. పాల్వంచ పట్టణం వికలాంగుల కాలనీకి చెందిన చల్లా త్రివేణికి సుజాత్ నగర్ మండలానికి చెందిన బత్తుల వీరయ్యకు కొన్నేళ్ల క్రితమే వివాహం అయితే జరిగింది. వారి కాపురం కూడా సజావుగా సాగుతుంది. అయితే బత్తుల వీరయ్యకు స్వయాన బంధువు అయినటువంటి ఖమ్మం జిల్లా చింతకాని మండలం నామవరం గ్రామానికి చెందిన కానిస్టేబుల్ బత్తుల నాగరాజు త్రివేణిపై అయితే కన్నేసినట్టు తెలుస్తుంది. తరచూ త్రివేణిని వేధించడం, తన ఫోన్ కు కావచ్చు అసభ్యకర సందేశాలు పంపడం, తనను లొంగ తీసుకునే ప్రయత్నం కానిస్టేబుల్ నాగరాజు చేసినట్లు ఆమె కుటుంబ సభ్యులైతే ఆరోపణలు చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన భర్త అయినటువంటి త్రివేణి భర్త అయినటువంటి బత్తుల వీరయ్యకు ఇటీవల 2 రోజుల క్రితం బత్తుల నాగరాజు కొన్ని అశ్లీల ఫోటోలతో పాటు అసభ్యకర సందేశాలను కూడా వాట్సాప్ లో పంపించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఉదయ్, అసలు ఆమె అశ్లీల ఫోటోలు మార్ఫింగ్ చేశాడా? ఇతను మార్ఫింగ్ చేసిన ఫొటోస్ పంపించాడు. అసలు ఆమె అశ్లీల ఫోటోలు ఈ కానిస్టేబుల్ దగ్గరికి ఎందుకు వచ్చాయి? ఎగ్జాక్ట్లీ రోహిత్, ప్రస్తుతం ఈ ఘటనపైనే పాల్వంచ పోలీసులు కూడా కేసు అయితే నమోదు చేశారు. ప్రస్తుతం బత్తుల నాగరాజు కానిస్టేబుల్ కూడా అదుపులోకి తీసుకున్నారు. అసలు త్రివేణి అశ్లీల ఫోటోలను మార్పింగ్ చేశాడా, లేదంటే గతంలోని త్రివేణికి లేదంటే బత్తుల నాగరాజుకు ఏమన్నా వివాహితర సంబంధం ఏమైనా నడిచిందనే అనేక కోణాలు కూడా ప్రస్తుతం పాల్వంచ పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ బత్తుల నాగరాజు తరచుగా మద్యం తాగడం, త్రివేణికి కాల్ చేయడం, అసభ్యకరంగా సంభాషణ జరపడం, ఇటువంటి ఘటనలు గతంలో చోటు చేసుకున్నాయి. త్రివేణికి బత్తుల వీరయ్యకు మధ్య కూడా అటు బత్తుల నాగరాజు విషయంలో కానిస్టేబుల్ నాగరాజు వ్యవహారంలో కొంత కలహాలు కూడా ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఇటీవల పుట్టింటికి వెళ్ళినటువంటి త్రివేణి అకస్మాత్తుగా 19వ తేదీ నాడు ఇంట్లో ఉన్నటువంటి ఓ గదిలో ఊరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆమెను హుటాహుటిన పాల్వంచ ప్రభుత్వాసుపత్రి కూడా తరలించారు కుటుంబ సభ్యులైతే. అప్పటికే త్రివేణి ముచ్చినట్లు వైద్యులు కూడా నిర్ధారించారు. ప్రస్తుతం ఈ ఘటనపై పాల్వంచ పోలీసులు కేసు నమోదు చేశారు. వెంటనే కానిస్టేబుల్ బత్తుల నాగరాజును కూడా అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు అయితే నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించినటువంటి పూర్తి విషయాలు పూర్తి దర్యాప్తు ముగిసిన తర్వాత చెప్తామని అయితే పోలీసులు వెల్లడిస్తున్నారు. మొత్తంగా కీచక కానిస్టేబుల్ బత్తుల నాగరాజు వ్యవహారం అయితే వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం మృతురాలి కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు ప్రధానంగా నాగరాజు వేధింపుల కారణంగానే నాగరాజు నేరుగా తమ కుమార్తె అయినటువంటి త్రివేణి ఫోటోలను, అసభ్యకర సందేశాలను కూడా నేరుగా భర్త అయినటువంటి వీరయ్యకు పంపడం కారణంగానే తీవ్రమైనటువంటి అసలు మృతురాలి భర్త ఏమంటాడు? ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులకు తాము కూడా పూర్తి విషయాలు వెల్లడించినట్లు భర్త వీరయ్య అయితే మనకి సమాధానం ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశంపై తన భార్య అయినటువంటి తండ్రి చల్లా శివ ఫిర్యాదు మేరకే పాల్వంచ పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటన అక్కడే జరిగింది కాబట్టి, పుట్టింట్లో జరిగింది కాబట్టి కేసు నమోదు చేశారు. నాగరాజు విషయంలో కొంత చర్చలు అయితే జరుగుతున్నాయి, కలహాలు అయితే మొదలయ్యాయి. ఎందుకంటే నాగరాజు తరచుగా తన భార్యకు ఫోన్ చేస్తున్నట్లు, అసభ్యకర సందేశాలు పంపుతున్నట్లు కూడా తన దృష్టికి వచ్చింది. కానీ ఈ విషయం ఈ స్థాయి వరకు వెళ్తుందని నేరుగా నాగరాజు తన భార్యకు సంబంధించిన ఫోటో కావచ్చు, అసభ్యకర సందేశాలను తనకు పంపిన తర్వాత విషయంపై కొంత ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపులలో కూడా డిస్కషన్ జరిగిన మాట వాస్తవమని చెప్పి భక్తుల వీరయ్య నుంచి కూడా మనకు సమాచారం అయితే అందిస్తున్నాడు. అయితే ఏదేమైనప్పటికీ ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరిగిన తర్వాతనే అసలు ఆ ఫోటోలు మార్ఫింగ్ ఫోటోల, ఆ అసభ్యకర సందేశాలు ఎందుకు కానిస్టేబుల్ నాగరాజు త్రివేణి భర్తకు పంపాడు, వీళ్ళిద్దరికి గతంలో ఉన్నటువంటి పరిచయం ఏంటి, లేదంటే కుటుంబ సంబంధంలో భాగంగానే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడిందా, అనేక అంశాల్లో ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు.
పూర్తి విషయాలు దర్యాప్తుతో వెల్లడిస్తామని చెప్తున్నారు పోలీసులు. రోహిత్. రైట్ ఉదయ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. ఆమె పేరు త్రివేణి. ఆమె బలవన్మరణానికి కారణం ఒక కానిస్టేబుల్ అని చెప్తున్నారు. కానిస్టేబుల్ త్రివేణికి సంబంధించిన కొంత అసభ్యకరమైన వాట్సాప్ సంభాషణను, అలాగే ఆమెకు సంబంధించిన కొన్ని అసభ్యకరమైన ఫోటోలను త్రివేణి భర్తకు పంపడంతో, బత్తుల వీరయ్య త్రివేణి భర్త ఆమెకు పంపడంతో ఆమె మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. వాళ్ళిద్దరి మధ్య అసభ్య సంభాషణ జరిగిందా, లేదు ఈ కానిస్టేబులే ఆమెను వేధింపులకు గురి చేసేవాడా, ఆమె భర్తకు పంపించిన అసభ్యకరమైన ఫొటోస్ వాళ్ళిద్దరూ షేర్ చేసుకున్న ఫోటోలా, లేదంటే ఈ కానిస్టేబుల్ మార్ఫింగ్ చేసిన ఫోటోలా అన్న దానిపై కూడా విచారణ జరుపుతున్నారు. ఒకవేళ వీళ్ళిద్దరికి ఏదైనా సంబంధం ఉన్నప్పటికీ ఆ సంబంధాన్ని ఆసరాగా చేసుకుని బెదిరింపులకు దిగితే కానిస్టేబుల్ ఖచ్చితంగా నేరస్తుడే అవుతాడు. ఆ బెదిరింపుల కారణంగానే ఆమె చనిపోతే ఆమె మరణానికి కారణమైన సెక్షన్ కానిస్టేబుల్ భరించాల్సి వస్తుంది. ప్రస్తుతం ఆ కానిస్టేబుల్ని అరెస్ట్ చేశారు. శాఖాపరమైన చర్యలు తీసుకోబోతున్నారు. చట్ట ప్రకారం కూడా కానిస్టేబుల్పై చర్యలు తీసుకోబోతున్నారు. అయితే ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో తరచూ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా కొన్ని వివాహేతర సంబంధాల కారణంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. అయితే త్రివేణికి అతను ఆ అసభ్యకరమైన మెసేజ్లు పంపించడానికి కారణం ఏంటి, ఇద్దరి మధ్య ఎటువంటి సంభాషణ జరిగింది, ఈ అసభ్యకరమైన ఫొటోస్ ఈ కానిస్టేబుల్ దగ్గరికి ఎందుకు వచ్చాయనే విషయంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. కానీ ఏది ఏమైనా నాగరాజు అనే వ్యక్తి, ఆ నాగరాజు అనే కానిస్టేబుల్ ఆమెకు సంబంధించిన కొన్ని ప్రైవేట్ ఫోటోలను ఆమె భర్త వీరయ్యకు పంపడం కారణంగానే ఆమె మనస్తాపానికి గురైంది. వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరిగాయి. ఈ కారణంతోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టుగా, ఆమె బలవన్మరణానికి పాల్పడినట్టుగా తెలుస్తుంది. పోలీసులు మాత్రం ఈ కానిస్టేబుల్ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.